హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 సంబంధించి మనం జనరల్ సైన్స్కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ అది మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఓకే, అయితే ఈ సిరీస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఆర్ఆర్బి ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్స్ అడిగిన క్వశ్చన్స్, అదేవిధంగా ఎన్సీఆర్టీలో ఉన్న క్వశ్చన్స్ను బేస్ చేసుకొని ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ మనం ఒక క్వశ్చన్ చూసుకుంటే, సముద్ర మట్టానికి ఎగువ ఉన్న వస్తువులను చూడడానికి జలాంతర్గమములలో ఏ పరికరం ఉపయోగించబడుతుంది? ఆప్షన్ 1 పైరోమీటర్, ఆప్షన్ 2 ఎపిడియోమీటర్, అండ్ ఆప్షన్ సి పెరిస్కోప్, అండ్ ఆప్షన్ డి ఓడోమీటర్. అయితే ఆన్సర్ మీకు తెలిసి ఉంటే కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఆన్సర్ అనేది పెరిస్కోప్. ఓకే, ఆన్సర్ పెరిస్కోప్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. సముద్ర మట్టానికి ఎగువ ఉన్న వస్తువులను చూడడానికి జలాంతర్గమములలో ఏ పరికరంని ఉపయోగించబడుతుందంటే పెరిస్కోప్. ఆన్సర్ పెరిస్కోప్. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ పైరోమీటర్, ఆప్షన్ బి బారోమీటర్, ఆప్షన్ సి థర్మామీటర్, అండ్ ఆప్షన్ డి లాక్టోమీటర్. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ అనేది చేయండి. ఆన్సర్ వచ్చేసి బారోమీటర్. ఓకే, ఆన్సర్ ఇస్ బారోమీటర్. వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏదంటే బారోమీటర్. నెక్స్ట్, సూర్యుడిని చూడడానికి ఉపయోగించే పరికరం ఏది? సూర్యుడిని చూడడానికి ఉపయోగించే పరికరం ఏది? ఆప్షన్ ఏ స్ట్రాబోస్కోప్, ఆప్షన్ బి టెలిస్కోప్, ఆప్షన్ సి హెలియోస్కోప్, ఆప్షన్ డి సన్ మీటర్. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ అనేది చేయండి. ఆన్సర్ వచ్చేసరికి హెలియోస్కోప్. ఓకేనా, హెలియోస్కోప్. సూర్యుడిని చూడడానికి ఉపయోగించే పరికరం ఏది అంటే హెలియోస్కోప్. ఓకే, హెలియోస్కోప్. నెక్స్ట్ మనం చూసుకుంటే, మోటార్ షాఫ్ట్ యొక్క భ్రమణ వేగాన్ని నిర్ణయించడానికి ఉపయోగించే పరికరం ఏది? మోటార్ షాఫ్ట్ యొక్క భ్రమణ వేగాన్ని నిర్ణయించడానికి ఉపయోగించే పరికరం ఏది? ఆప్షన్ 1 గాల్వనోమీటర్, ఆప్షన్ బి టాక్ మీటర్, ఆప్షన్ సి బారోమీటర్, ఆప్షన్ డి సన్ మీటర్. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి టాక్ మీటర్. ఓకేనా, మోటార్ యొక్క షాఫ్ట్ యొక్క భ్రమణ వేగాన్ని నిర్ణయించడానికి ఉపయోగించే పరికరం ఏదంటే టాక్ మీటర్. నెక్స్ట్, సర్క్యూట్లో కరెంట్ని గుర్తించడానికి ఈ క్రింది వాటిలో ఏది ఉపయోగించబడుతుంది? సర్క్యూట్లో కరెంట్ని గుర్తించడానికి ఈ క్రింది వాటిలో ఏది ఉపయోగించబడుతుంది? ఆప్షన్ 1 గాల్వనోమీటర్, ఆప్షన్ బి ఎనిమోమీటర్, ఆప్షన్ సి బారోమీటర్, ఆప్షన్ డి సన్ మీటర్. ఆన్సర్ అనేది మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఆన్సర్ అనేది గాల్వనోమీటర్. ఓకే, ఆన్సర్ అనేది గాల్వనోమీటర్. సర్క్యూట్లో కరెంట్ని గుర్తించడానికి, ఓకేనా, సర్క్యూట్లో కరెంట్ని గుర్తించడానికి మనకి ఏ మీటర్ ఉపయోగపడుతుంది అంటే గాల్వనోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, 1 హార్స్ పవర్ ఇస్ ఈక్వల్ టు, అంటే ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. గత ఎగ్జామ్స్లో కూడా చాలా రావడం అనేది జరిగింది. ఫస్ట్ ఆప్షన్ 764 వాట్, ఆప్షన్ బి 768 వాట్, ఆప్షన్ సి 746 వాట్, ఆప్షన్ డి 786 వాట్స్. ఓకే, 1 హార్స్ పవర్ ఇస్ ఈక్వల్ టు, మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కమెంట్ చేయండి. ఓకేనా, 1 హార్స్ పవర్ ఇస్ ఈక్వల్ టు 746 వాట్స్. ఓకే, 746 వాట్. ఓకే, ఈ క్వశ్చన్ అనేది చాలా ఎగ్జామ్లో కూడా రావడం అనేది జరిగింది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో. ఓకే, లక్స్ అనేది దేని యొక్క ఎస్ఐ ప్రమాణం? లక్స్ అనేది దేని యొక్క ఎస్ఐ ప్రమాణం?
ఆప్షన్ 1 ప్రకాశించే తీవ్రత, ఆప్షన్ బి ప్రకాశించే సామర్థ్యం, ఆప్షన్ సి ప్రకాశించే గుణం, ఆప్షన్ డి ప్రకాశించే వస్తు యొక్క కాంతిని పరివర్తనం చేసే సామర్థ్యం. లక్స్ అనేది దేని యొక్క ఎస్ఐ ప్రమాణం? మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఆన్సర్ వచ్చేసి ప్రకాశించే తీవ్రత. ఆన్సర్ ప్రకాశించే తీవ్రత. నెక్స్ట్, ఒక క్వింటల్కు ఎన్ని కేజీలు? ఓకేనా, ఒక క్వింటల్కు ఎన్ని కేజీలు? 100 కేజీస్, ఆప్షన్ ఏ 100 కేజీస్, ఆప్షన్ బి 500 కేజీస్, ఆప్షన్ సి 1000 కేజీస్, ఆప్షన్ డి 10,000 కేజీస్. ఒక క్వింటల్కు ఎన్ని కేజీలు ఫ్రెండ్స్? 100 కేజీస్. ఓకే, ఒక క్వింటల్కు 100 కేజీస్. అదేవిధంగా 1000 కేజీస్ అంటే 1 టన్ అన్నమాట. 1000 కేజీస్ ఈక్వల్ టు 1 టన్. ఓకే, నెక్స్ట్ మనం క్వశ్చన్ చూసుకుంటే బలం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? ఓకేనా, బలం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? ఆప్షన్ ఏ జౌల్స్, ఆప్షన్ బి న్యూటన్, ఆప్షన్ సి వాట్, ఆప్షన్ డి డైన్. మీకు తెలిసి ఉంటే ఆన్సర్ అనేది కింద చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ బి బలం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటంటే న్యూటన్. ఓకే, బలం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటంటే న్యూటన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనం రైల్వే అర్థమెటిక్, జీకే, జిఎస్ అండ్ అర్థమెటిక్ ఫ్రెండ్స్, అదేవిధంగా జీకే, జిఎస్ అండ్ రైల్వే రీజనింగ్ ప్రీవియస్ అండ్ రైల్వే జనరల్ సైన్స్, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఓకే, మనం ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు కావాలనుకుంటే 49 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది ఈచ్ వన్గా. అదే ఏదైనా ఒక 3 ఆఫ్ కాంబో లేకుంటే 4 ఆఫ్ కాంబో తీసుకోవాలంటే 3 ఆఫ్ కాంబో అయితే 119కి, 4 ఆఫ్ కాంబో అంటే 169కి ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలనుకుంటే మీకు ఈ నంబర్కి ఫోన్పే అండ్ గూగుల్ పే చేసి వాట్సాప్ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మీకు వితిన్ 24 అవర్స్లో మీకు ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు పంపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా కింద లింక్, ఓకేనా, ఈ వీడియోలో లింక్ నేను టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు 1 ఇయర్ కరెంట్ అఫైర్స్తో పాటు లేటెస్ట్ వచ్చిన జాబ్ నోటిఫికేషన్స్ కూడా అక్కడ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, అదేవిధంగా ఎవరైనా మోక్ టెస్ట్ తీసుకోవాలంటే మోక్ టెస్ట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సక్సెస్ ఫ్రెండ్స్. ఓకే, అయితే మీరు టెక్స్ట్ బుక్ మోక్ తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అక్కడ మన కోడ్ Z7 RVBIని మీరు అప్లై చేస్తే ఎక్స్ట్రాగా మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఉపయోగించండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.